హే గాయ్స్, హలో అందరికీ. ఎట్లుర్రు? అందరు మంచిగున్నారా? ఫస్ట్ అయితే మీ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పండగ అయితే షురూ అయింది. మొత్తం అంతా నీట్గా చేసి ముగ్గులు పెడుతురు. వినిపిస్తున్నాయి కదా పూజారుల వేద మంత్రాలతోని. అంతా సందడి సందడిగా ఊరు మొత్తం. శివుని పండగ కాబట్టి ఆయనకి ఎంతో ఇష్టమైన నందివర్ధనాలు కూడా పూసినాయి. నిన్న కొంచెం టెన్షన్ పడ్డా, ఈ పూస్తే పూయో బావ, కనీసం ఒక్కటి రెండు అన్నా పూస్తే బాగుండు అనుకున్నా. ఒక 3-4 అయితే వచ్చేసినాయి ఫ్లవర్స్. ఇంట్లో వాళ్ళు ఫుల్గా బిజీగా వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మనకి ఎట్లా ఇంటి పనులు చెప్పరు కాబట్టి నేను తాత ఇద్దరం తోటకు పోయి మామిడాకు తీసుకొస్తానికి పోతాను. చిన్నప్పటి సంది కూడా ఏ పండుగలకు పోయినా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తెల్లారి తాత ఎట్టన్నా పోతే చాలు అందరం ఎగేసుకుంటూ పోయేది తోకెమ్మటి. మా తమ్ముడు వాళ్ళు కూడా అందరు ఉన్నారులే కానీ వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు. అందుకే తాతతో నేను ఒక్కదాన్నే వచ్చేసిన. ఫైనల్గా తోటలకైతే వచ్చేసినాం, మామిడి తోటలకి. మా తాత పోతా అంటే వెనకంగా అట్నే పోతున్న వీడియో తీసుకుంటా. అసలు వచ్చింది మామిడాకు తెంపుతానికి. ఇవన్నీ చెట్లు ఇసుక పెట్టుకొని ఎక్కడికి పోతుండో అర్థమే అవుతలేదు. ఎందుకే అదంతా తిరుగుతున్నావు, ఇవన్నీ చెట్లు కాదా, ఎన్నో ఒకటి తెంపుకో అంటే అట్లా కాదు, మంచాకు కోసం వెతుకుతుండట. తోట మొత్తంలో ఇన్ని చెట్లలో ఆయనకు మంచాకే కనపడతలేదంట మా తాతకి. అమ్మయ్య పోను ఒక చెట్టు కన్నా అయితే ఆగిండు. అదేందో నాకేం అర్థం కాదు. అందులో మంచాకు షెడ్డాకేందో ఏదో ఒకటి తెంపితే అయిపోద్ది కదా. అట్లని మా తాతని అడిగితే అట్లా కాదు, ఇంట్లో కూడా మంచిగా ఉంటాయి, చెడ్డవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి అని ఏరేరు తెంపుతుండే. ఇంకా ఆయనకే తెలియాలి, ఎందుకంటే తోటలు బాగా తెలుసు కదా ఆయనకి. సూజి రేట తిరుగుతాండో దోరాలు కూరగాయలు తెంపినట్టే తెంపుతుండే. మామిడాకును కూడా తోటంతా తిరిగినా మంచాకులు కనపడతలేవు మా తాతకి. ఇంకా ఎందుకట్లా ఏరేరు తెంపుతున్నావు తాత అని అడిగితే లేత మండలు మాత్రమే తెంపుకోవాలి, ఎందుకంటే ముదురు మండలు మాత్రమే మళ్ళీ వచ్చే నెక్స్ట్ ఇయర్ కాస్తాయి. అదే ఇప్పుడు ఇగురు పెడతాయి చెట్లు పెట్టినా కూడా నెక్స్ట్ ఇయర్ ఆ కొమ్మకు కాయ రాదంట. ఈ ముచ్చట నాకు ఇప్పుడే తెలుసు, ఇన్ని రోజులు తెలియదు. ఏ కొమ్మకైనా కాస్తాయని అనుకుంటున్నాం. మళ్ళీ బత్త పట్టుకొని వచ్చిన మామిడాకి. తాతను అట్లా చూస్తున్నంతసేపు నాకైతే చిన్నప్పటి మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయి. సేమ్ చిన్నప్పుడు కూడా అందరినీ ఒకే బండి మీద తీసుకుపోయి తోటలో కూర్చోబెట్టి ఆయన పని ఆయన చేసుకునేది. అట్లా వీడియో తీసుకుంటా మా తాతను చూస్తుంటే ఎంతసేపు అయినా అట్లా చూసుకుంటే అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి గైస్. అమ్మమ్మ తాతలతోని టైం స్పెండ్ చేసే అదృష్టం అందరికీ రాదు. వచ్చినా కూడా కొంతమంది దాన్ని యూజ్ చేసుకోరు. అసలు వాళ్ళని పట్టించుకొని మనుషులు కూడా ఉంటారు. కానీ మాకు మాత్రం అసలు కొన్ని వందల మెమోరీస్ ఉన్నాయి అమ్మమ్మ తాతలతోనే. ఇప్పుడంటే పెద్దగా అయ్యి అమ్మమ్మల ఇంటికి పోతలేంగలే కానీ నేను 10th క్లాస్ వరకు కూడా కనీసం సంవత్సరానికి ఒక 6-7 సార్లు పోతుండే. పోయి ఒక 10 రోజుల పాటు ఉండి వస్తుండే. ఓ అమ్మ చిన్నగా ఊరోళ్ళందరూ వస్తారు గాయస్ మామిడాకు కోసం తోటలకి. అయినా ఇప్పుడు కాయలు పండ్లు మొత్తం అయిపోయినాయి కాబట్టి వాళ్ళు కూడా ఏమనలేదు. అందులోటి ఊరు మొత్తం పండగ కాబట్టి వాళ్ళే చెప్పారంట స్వయంగా తోటోళ్ళే, తెంపుకోర్రి మా తోటలో అని. ఎంతైనా గ్రేట్ కదా. ఎవరు చెప్తారు మా తోటలోకి వచ్చి మామిడాకు తెంపుకోబొమ్మని, అది కూడా ఊరు మొత్తాన్ని. చాలా పెద్ద విషయమే కదా. అటో ఇటో కష్టపడి భర్త నింపిండు తాత. ఇక ఇంటి బాట పడదామని పోతాను. పొద్దుగాల వాతావరణం చూడరు ఎంత ప్రశాంతంగా ఉందో. పోయి పళ్ళ పుల్లలు ఇస్తాడు మా తాత. అడ్డమైన బ్రష్లు అసలు వాటిని ముట్టుకోవద్దు అంటుండు. నిజానికి కూడా సిటీలో ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి అవైలబుల్గా ఉండవు, దొరకవు. కానీ ఈ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా ఏం మాయరోగమో అర్థం కాదు. ఎప్పుడు ఆ బ్రష్లో వేసుకుంటారు. ఒకసారి కాకుండా ఒకసారన్నా పళ్ళ పుల్లలతో తోరు గైస్. ఇంతవరకు మా తాత వాళ్ళకు బ్రష్ అంటే ఎట్లా ఆడుతుందో తెలియదు. జర మీరు కూడా అప్పుడప్పుడు వారానికి 1-2 సార్లు పళ్ళ పుల్లతో దోడు నేర్చుకోరు గైస్. అట్లయితేనే జర మన పనులు ఏమన్నా ఎక్కువ కాలం ఉంటే మన చిగురులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. వెనకటోళ్ళు అట్ట దోకురు కాబట్టి ఇప్పటికి అలా పండ్లు వేయకుండా గట్టిగా ఉన్నాయి. మన అట్నే ఉంటాయా. పళ్ళ పుల్లలు కూడా తెంపుకొని బత్తనైనా మామిడాకు తెంపుకొని ఇంటి వాట పట్టినాం. ఇంట్లో పని ఎవరు చేస్తాడని మామిడాకు పోయేస్తే మామిడాకు తెచ్చింది మీరేగా, ఆ మామిడాకు తోరణాలు కూడా మీరే కట్టరు అని చెప్పారు. పాపం మా తాత ఒక్కడే కడతాడు. పోయి హెల్ప్ చేద్దామని తీరపోతే నాకు ఆ దర్వాజ అందుతలేదు గైస్. అంతగానం పళ్ళ పుల్లలు ఇరుసుకపోతే ఇంటికి పోయినాక వాటిని ఎవ్వరు దేక్తలేరు. పళ్ళ పుల్లల్ని మళ్ళా దిక్కుమల్ల బ్రష్లో వేసుకుంటారు. మనం కొండంత పండగ చేసినా కూడా ఇంటికి కలరాదు. ఒక మామిడి తోరణం కడితేనే ఆ ఇంటికి పండగ అందం వస్తుంది. నిజమే కదా గైస్, అంతే కదా. ఇంటి ముందు గేటు దగ్గర తాడు అనుకూలంగా అందేటట్టుందని ఆడబెట్టిరు. అమ్మమ్మల ఇంటి దగ్గర బెస్ట్ పార్ట్ ఏం తెలుసా, ఇంటి చుట్టూ పొలాలే ఉంటాయి. ఇంటి ముందు పొద్దున్న లేస్తే మనకు పచ్చని వాతావరణమే కనిపిస్తుంది. నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు నాట్లు పడలేదు కానీ నాటు మొత్తం వేసిన తర్వాత ఇంకా బాగుంటుంది. ఎలాంటి హడావిడి పిచ్చి సప్పుడులు ఏది లేకుండా పచ్చటి వాతావరణం, పక్షుల సప్పుడు, అమ్మమ్మ తాత, ఒక చిన్న ఇల్లు. నాకు నిజంగా మిథునం సినిమా గుర్తొస్తుంది మా అమ్మమ్మ తాతను చూస్తే. వాళ్ళిద్దరు బాండింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నన్ను ఎంతసేపు చెప్పమన్నా ఎలాంటి విసుగు లేకుండా పొద్దున్న దాకా చెప్పమన్నా చెప్తా గైస్. వాళ్ళ గురించి మొత్తం చెప్పాలంటే ఒక మంచి సందర్భం చూసుకొని ఒక ఫుల్ వీడియో చేసి పెడతాను గైస్. అప్పుడు అమ్మమ్మ వాళ్ళ గురించి క్లియర్గా మీకు కూడా తెలిసిపోతుంది. ఈ తోరణాలు కట్టడమో కానీ ఈ అయిపోయేసరికి నా మెడలు పోతట్టున్నాయి. ఇలాంటప్పుడే ఇంకొంచెం హైట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. మా ఇంట్లో తోరణాలు కట్టి తాత రెడీ అయిపోయి ఊర్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఫస్ట్ అయితే బొడ్రాయి దగ్గర తోరణాలు కడతానికి వచ్చారు ఊరోళ్ళందరూ. ఈ బొడ్రాయి కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. ఇక కథ
మా తాత ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళిందంటే మళ్ళీ పండగ మొత్తం అయిపోతే కానీ మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టాడు. మనం ఊళ్ళో ఎంత పెద్ద పండగ చేసినా సరే ఫస్ట్ బొడ్రాయికి పూజలు జరిగిన తర్వాతనే ఇంకా వేరే ఏ పండగ అయినా చేసుకోవాలి. ఇట్లా కనిపించేదే మా అమ్మమ్మ వాళ్ళ బృందావనం. వాళ్ళిద్దరికి తగ్గట్టుగానే ఆ ఇల్లు భలే సెట్ అవుతుంది వాళ్ళకి. ఇక పండగ మొదలు పెడదామా. అమ్మమ్మ జలబిందెలు రెడీ చేసింది శివయ్యకు నీళ్ళార పోస్తానికి. ఎంత పెద్ద పండుగ అయినా, బతుకమ్మ పండుగ అయినా, బోనాల పండుగ అయినా, అక్కడికి శివుని పండుగ అయినా అమ్మమ్మ వాళ్ళకి అందరు వస్తారు. మళ్ళీ తీరా ఆ బిందెలు మాత్రం మాకే ఎత్తుతారు. ఆయన మా అమ్మలు వచ్చినా రాకపోయినా మాకు పెద్ద ఫరక్ ఏం పడదు. మాతో అమ్మమ్మ ఉంటే చాలు. ఇదంతా ఇట్లా పెడితే కెమెరామెన్ మా తమ్ముడు గాడు ఏందక్క అసలు నీ పండగకి వచ్చినా వీడియోలు ఫోటోలు తీస్తానికి వచ్చినా అని అంటుండు. పాపం వాడు. నిజానికి కూడా పాపం వాడిని ఏడికి పోయిన ఫోటోలు వీడియోలు తీయని చంపుక తింటా నేను వాడిని. పాపం మా అంజల చేతిలో మంగళారతి గుడికి వచ్చేసరికి కొండెక్కి తట్టింది. ఫైనల్ గా శివాలయానికి వచ్చేసినాం. ఇది రెండోసారి పండగ చేయడం. అదంతా ఇన్కంప్లీట్ గా ఉండే లాస్ట్ టైం. ఇప్పుడు మొత్తం ఆ ప్రహరీ గోడలు, ఆ గేట్లు అవన్నీ పెట్టించారు. ఈ నంది చూసిరా, ఈ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న పిల్ల పెద్దగా అయిపోయింది. లాస్ట్ టైం గడస్తంభం ఎత్తేటప్పుడు చాలా భయమైంది. అది ఎక్కడ కింద పడుతుందో అనిపించింది. చాలా కష్టపడ్డారు ఊరోళ్ళు కూడా. అప్పుడు అంతా గుడి ఇన్కంప్లీట్ గా ఉండేది. ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయింది. చూస్తానికి ఎంత బాగుందో. ఇక్కడ ఎవరో యజ్ఞం జరిపిస్తున్నారు. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత గడస్తంభం దగ్గర నీళ్ళార పోస్తున్నాం. లాస్ట్ టైం కాలేజ్లో ఎగ్జామ్స్ ఉండడం వల్లనో ఎట్లనో మా అంజలి వాళ్ళైతే పండగకి అటెండ్ కాలేకపోయారు. అందుకే ఫస్ట్ ఆమెతోనే స్టార్ట్ చేస్తున్నాం. నీళ్ళన్నీ ఆరబోసిన తర్వాత గోమాత దగ్గరికి వచ్చినాం. పండగ మొత్తంలో బెస్ట్ మూమెంట్ అండ్ హైలైట్ అంటే ఇదే చెప్తా. గోమాత దగ్గర లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న పిల్ల అందరిని చూసి భయపడి దగ్గరికి రాలేదు. కానీ ఈసారి బొట్టు పెడుతున్నా కూడా ఏమంటలేదు. దగ్గరకు వస్తుంది. మంచిగా అనిపించింది. సుడూరి బొట్టు ఎంత ముద్దుగా పెట్టించుకుంటుందో. మంచిగా చిన్న పిల్ల లెక్కనే. వెనకాల జనం ఇంకా తొందరగాని అంటారు. సుడూరి ఎంత దగ్గరకు వచ్చి నిజంగా ఆశీర్వదించినట్టే అనిపించింది. అసలు దాని దగ్గర నుంచి అసలు రాబుద్ది కాలేదు. చిన్న పిల్లలాగానే తలకాయ దగ్గర పెట్టి అట్లా ఉంటే అసలు దాని నుంచి దూరం అస్సలు పోబుద్ది కాలేదు. మన వెనక ఇంకా మస్తు మంది ఉన్నారు కదా అని వదిలేసిన. మా అంజలికి కొంచెం వీటిని చూస్తే కొంచెం వీటికి దూరంగా ఉంటుంది. భయపడతా ఉంది. కానీ చిన్న పిల్లలైనా పెద్దోళ్ళనైనా ఎవరిని ఏమనట్లేదు. అందరి దగ్గరకు వస్తుంది. నాకు మా అమ్మమ్మ రా అన్నా కూడా అసలు దాని దగ్గర నుంచి వెళ్ళబుద్ధి అవుతట్లేదు. తర్వాత మా చిన్నమ్మ కూడా వచ్చి గోమాత కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకుంది. పండగ అంతా ఒక ఎత్తు అయితే నాకు పండగ మొత్తం ఈ గోమాత దగ్గరనే కనిపిస్తుంది. ఒకసారి గుడి చూసేయండి. చూపెట్టలేదు కదా, అన్ని టెంట్లు అడ్డం ఉన్నాయి. అదే గుడి. ఇంకా వెనక సైడ్ నుంచి అయితే మంచిగా కనిపిస్తుంది. చూపిస్తాను అది కూడా వీలైతే. ఒకరి తర్వాత ఒకరు అందరం గోమాత కాళ్ళు కడిగేసినాం. పాపం ఏమనుకుంటుందో, అందరు వచ్చి నా కాళ్ళు కడుగుతురేంద్రా బాబు అనుకుంటుందో ఎట్లనో మరి. అప్పుడప్పుడు అంతమంది జనాలు ఒకేసారి వచ్చేసరికి భయపడి బెదిరి జనాలను కూడా బెదిరిస్తూ ఉంది. అందుకే మీరు కూడా ఎప్పుడన్నా గోమాత దగ్గరికి వెళ్తే గుంపు ఒకేసారి మీద పడకుండా బోర్రి. ఎట్లాగే ఏమంటలేదు కానీ 2-3 ఫోటోలు తీసుకున్నాం. ఇదంతా బాగానే ఉంది కానీ నా డ్రెస్ గుడి మొత్తం క్లీన్ చేస్తున్న సంగతి చూసుకోలేదు. మొత్తం డ్రెస్ అంతా పచ్చగా అయిపోయింది. గుడి లోపల ఎడం వైపు ఆదిశేషుని కూడా నిలబెట్టుకున్నారు. గుడి పూర్తిగా చూపించడానికి వీలైతే లేదు. ఈ డైరెక్షన్లో కొంచెం బెటర్గా కనిపిస్తుంది. గుడి లోపలికి వెళ్ళిపోదాం రాలి. పోతూనే నందీశ్వరుడు మనకు స్వాగతం పలుకుతాడు. చూసిరా బోలశంకరుడు ఎంత బాగున్నాడో. మీరు కూడా ఏమైనా కోరుకుంటే కోరుకోండి, కోరికలు తీరిపోతాయి. ఈ లోపల నారికేలం సమర్పించడం నిషేధించారు. ఎందుకో తెలియదు. ఫస్ట్ టైం అయితే అలా ఉండేది. అందుకే బయట గడస్తంభం దగ్గర కొట్టడానికి వచ్చినాం. పళ్ళ జడల పరమేశ్వరుణ్ణి నంది చెవుల గుండా చూస్తే ఇంకెక్కువ పుణ్యం వస్తుందంట. నాకు తెలియదు. మా అంజలి వచ్చి చూస్తూ ఉంది. ఎప్పుడైనా సరే కేవలం బోలా శంకరం దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నందిలో నుంచి వెళ్ళకూడదు. ఎప్పుడైనా పక్క నుంచే పోవాలంట. మా చిన్నమ్మ కూడా వచ్చి అదే చెప్తుంది. ఎప్పుడైనా సరే నంది ముందు నుంచి వెళ్ళకూడదు. ఎప్పుడైనా పక్క నుంచే వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలని చెప్తుంది. మీకు ఇంకో విషయం తెలుసా? నంది చెవులో మీకు కావాల్సిన కోరికలు ఏమన్నా ఉంటే కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతాయంట. ఎప్పుడన్నా పోయినప్పుడు చెవులో చెప్పండి దేవుడికి. నేను కూడా చెవులో సీక్రెట్గా చెప్పేశా. ఫైనల్గా మా తమ్ముడు వీరుడు, శూరుడు, ధీరుడు కెమెరామ్యాన్ వచ్చేసిండు. వానికి కూడా ఏదో తీరని కోరికలు ఉన్నాయంట. నంది చెవులో చెప్పుకుంటా అక్క మొరబెట్టుకుంటా అని వచ్చిండు. సరే రా తమ్ముడు చెప్పుకో అని చెప్పిన. వీడియో మొత్తం రికార్డ్ చేయలేదు కానీ నా తమ్ముడు 5-6 నిమిషాల పాటు దేవుణ్ణి మొరపెట్టుకుంటా ఉన్నాడు. అంతగానో అంత పెద్ద కోరిక కనీసం నువ్వు కోరిన కోరిక దేవునికన్నా గుర్తుంటుందారా బాబు. మా బంగారు తల్లి అమ్మమ్మ ఎక్కడి పోయినా ఏం కోరిక కోరుకుంటుందో మా అందరికి తెలుసు. ఆ మనసులో ఏముంటుందో చూసిరా ఎంత ముద్దుగా మా బంగారు తల్లి. నిజంగా బంగారమే. అందరం కలిసి గుళ్ళో జరసేపు దేవుణ్ణి కాకాబట్టినాం. దర్శనం కంప్లీట్ అయిపోయింది. బయట కొబ్బరి బలగొట్టుకొని తిని కొద్దిసేపు గుళ్ళో ప్రశాంతంగా కూర్చొని వెళ్ళిపోదామని వచ్చిన. మా చిన్నమ్మ నవ్వుతుంది. ఎటు పోయినా వీడియోనే అనే బుజ్జి అని.
ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదో గుడికి పోయినామా వచ్చినామా అన్నట్టు కాకుండా దేవుడి దర్శనం అయిన తర్వాత గుడి ప్రాంగణంలో ఒక 10-15 నిమిషాలు ఖచ్చితంగా కూర్చొని ప్రశాంతంగా ఉండి రారి. ఆ పాజిటివ్ వైబ్ మొత్తం మన మైండ్లోకి ఎక్కేస్తుంది. ఎలాంటి చిక్కులు చిరాకులు ఏమున్నా కూడా ఆ కొద్దిసేపన్నా ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేసిర్రి, ఖచ్చితంగా పోతాయి. ఏ గుడికి పోయినా కాళ్ళు కడుక్కోవద్దు, కానీ శివాలయానికి పోయి వచ్చినప్పుడు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కోవాలి. ఎందుకంటే శివుడు ఉండేది కాటిలో కాబట్టి. మా లక్ బాగుండి అందరికంటే ముందుగానే పోయి దేవుడి దర్శనం చేసేసుకున్నాం, క్రౌడ్ మొత్తం లేనప్పుడు. ఇప్పుడు అసలు జాతర స్టార్ట్ అయింది, అందరు ఇప్పుడే వెళ్తున్నారు. మేమైతే ఇప్పుడు గ్రామ దేవతల దగ్గరికి వెళ్తున్నాం. గంగాదేవమ్మ, ముత్యాలమ్మ, పోషమ్మ, మారమ్మ, అమ్మాయిసలమ్మల దగ్గరికి వెళ్తున్నాం. మా బుడ్డది కూడా వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్తుంది. వీళ్ళు మా మామయ్య వాళ్ళ పిల్లలు. వీళ్ళైతే కొంచెం లేట్గా వచ్చారు, ఊరు నుంచి బయలుదేరి వచ్చేసరికి లేట్ అయింది. మా మరదళ్ళు వీళ్ళు. వీడియో అంటే షోలు కోసుకుంటారు, చాలా ఇష్టం పిల్లలకి. మేక పిల్లలు అన్నీ కలిసి యుద్ధానికి బయలుదేరుతున్నాయి. ఈ మాయ కాదు లేరు, వేరే వాళ్ళే. అలా పోతుంటే తీసిన అంతే. మా మామయ్య వాళ్ళు వచ్చేసారు గుడి దగ్గరికి. ఇక్కడ ఇంకొంతమంది యాడ్ అవుతారు, ఇంతకుముందు అందరు లేరు, ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. మామయ్య, అత్తయ్య, పెద్దమ్మ అందరూ. ఫస్ట్ అయితే గంగదేవమ్మ దగ్గరకు వచ్చినాం. అందరు కలుద్దాం అన్న ప్రతిసారి ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు. ఈసారి కూడా మిస్ అయ్యారు. ఇంటికాడ పని ఉందని అమ్మమ్మ అయితే రాలేదు, మేమే వచ్చినాం. ఇది గంగదేవమ్మ గుడి. ఇది ఎప్పుడో మా అమ్మ వాళ్ళు కూడా కాదు, మా తాతలు చిన్నగా ఉన్నప్పుడు ఇది కట్టిరంట గుడి. చాలా పురాతనమైందనే చెప్పాలి. కనీసం ముందు కొంచెం చిన్నగా పందిర్ లాంటిది కూడా లేదు. వర్షం వస్తే మొత్తం తడిసిపోవాల్సిందే అందరు జనాలు. పోయినోళ్ళు కొంచెం డెవలప్ చేస్తే మంచిగా అనిపించింది. చూసిరుగా వెదర్ ఎంత బాగుంది. పండక్కి తగ్గట్టుగా ఎండ కొట్టకుండా ప్రశాంతంగా పొలాల మధ్యలో గుళ్ళు. ఇది ముత్యాలమ్మ గుడి. ఊర్లోకి ఎంటర్ అవుతానే ఫస్ట్ ఈ గుడే మనకు దర్శనం ఇస్తుంది. ఈ గుడి రీసెంట్గా కట్టిందే, ఈ మధ్యలోనే. పెద్దగా పండగ కూడా చేసిరంట. పండగ చేసినప్పుడు మనమైతే లేము. గుళ్ళో మారేడు చెట్టు ఉంది గాయస్. మారేడు చెట్టును అప్పుడెప్పుడో చిన్నగా ఉన్నప్పుడు చూసినా. మారేడు అంటే శివునికి చాలా ఇష్టం. మారేడు ఆకులు పెడతారు, కానీ అసలు శివాలయంలో ఉండాల్సింది ముత్యాలమ్మ దగ్గర ఉన్నది. మీకు తెలుసా మారేడు చెట్టు అంటే? చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు చూడరు. ఇగో ఇదే మారేడు చెట్టు, దీనికి కాయలు కూడా కాస్తాయి. గుళ్ళోకి వచ్చిన హ్యాపీనెస్ ఏమో కానీ పక్కన ఉన్న పొలాలను చూస్తుంటేనే మైండ్ అంతా ప్రశాంతంగా ఉంది. గుళ్ళోకి దేవతను చూద్దామని పోయిన గాయస్, అసలు ఎంత దారుణంగా ఉన్నారు జనాలు అంటే దరిద్రులు అని చెప్పాలి. నిజంగా దేవతకున్న వెండి కన్నుని వీకేసిర్రు. ఇంకా అదే నాకు ఏమనాలో కూడా అర్థమవుతలేదు. గుడిలో ఉన్న దేవతకు కూడా రక్షణ లేదు గాయస్. మా మరదల పిల్ల చూడరు, పాపం గంట అందట్లేదని మా మామయ్య హెల్ప్ చేయబోతే వద్దు నేనే కొడతా అంటుంది. గజ్జి పిల్ల మొండిది. ఎట్నో కష్టపడి ఒక గంట అయితే కొట్టింది, కానీ ఒక్కటి కొట్టొద్దంట. కొడితే 5 కొట్టాలట, కొడితే 3 కొట్టాలి, కానీ ఒకటి మాత్రం అస్సలు కొట్టొద్దంట. గంట గుర్తుపెట్టుకోరు. మీరు ఏడికన్నా పోయినప్పుడు ఒకటే సరిపోద్ది కానీ అనుకోకురి. ఒకటి కొట్టడం చాలా తప్పు. గంట కొట్టగానే నూకున్నా ఏం లేదు. నాకు మా వాళ్ళందరినీ ఇట్లా ఒక్క దగ్గరగా చూస్తుంటే కడుపు నిండిపోతుంది గాయస్. మనకు పనులు ఎప్పుడైనా ఉంటూనే ఉంటాయి, కానీ వీలు చేసుకొని ఇలాంటి టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు, అందరు కలిసే సందర్భం వచ్చినప్పుడు మీ పని కొంచెం పక్కన పెట్టైనా సరే ఇట్లా అందరితోనే స్పెండ్ చేయండి. ఎందుకంటే మనకు టైం మళ్ళీ రాదు కదా. అంతా బాగానే ఉంది, కానీ అగరత్తులు గాలికి ఆరిపోతున్నాయని అందరు కలిసి టీం వర్క్ చేస్తారు. ఫైనల్గా ఎట్నో గట్లా సక్సెస్ చేసేసారు. వీడియో స్టార్టింగ్లో మెరుపు లెక్క మెరిసిపోయినా మళ్ళీ కనపడతలేరు అనుకొని నన్ను మర్చిపోయారు. నేనే వీడియో తీసేది, మాట్లాడేది కూడా నేనే. అందుకే మళ్ళొకసారి గుర్తు చేస్తానికి చేసిన. ఫైనల్గా పండగ అయిపోయింది. మొత్తం అందరికీ దేవుళ్ళ కొబ్బరికాయలు కొట్టేసినాం. వచ్చి ఇంటికాడ కొబ్బరి కొట్టుకొని తింటున్నాం ప్రశాంతంగా. కొబ్బరి విషయాల్లో మా మరదలు నాతో సవాల్ చేసిరు గాయస్. వదిన నువ్వు తింటావా ఎక్కువ, నేను తింటానా అని. తిండి విషయాల్లో నాతో ఛాలెంజ్ చేసిరు వాళ్ళు పిల్ల బచ్చాలు. గాయస్ ఇదే ఇవాళ వీడియో. పండగ అమ్మమ్మల ఇంటికాడ బ్రహ్మాండంగా చేసుకున్నాం. మా పండగ అయితే అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అట్నే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకురి. వీలైతే షేర్ కూడా చేయండి. షేర్ చేసినా చేయకపోయినా సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. ఓకేనా? ఉంటా మరి, బాయ్ బాయ్.